73వ అధ్యాయము కీర్తనలు 73. మొదటి మాట చదువుకుందాం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. సరిపోద్దండి. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఎడల అలాగే శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. మీరు ఎప్పుడన్నా దయా అన్న పదం ఎప్పుడు విన్నారా? దయా అన్న పదం దయగలవాడు అంటారు. ఏమంటారు? ఎవరంట? పాటలు కూడా పాడతారు. కనికరం గలవాడు, దయగలవాడు. కొన్ని సందర్భాల్లో మా మీద దయ చూపండి అయ్యా అంటారు. ఏమంటారు? మా మీద దయ చూపండి అని చెప్తారు. దేవుడు ఎవరి ఎడల దయాళుడై ఉంటాడంటే, దేవుడు ఎవరి ఎడల దయ చూపుతాడంటే, మనం సహజంగా ప్రార్థన చేస్తాం దయ చూపండి అయ్యా అని. దానికి మీనింగ్ ఏంటంటే, ఏం చెప్తున్నాడంటే దేవుడు వాక్యం, నిశ్చయముగా దయ చూపుతాడంట. ఎలా చూపుతాడంట? అదేనా రాయబడింది అక్కడ? దేవుడు నిశ్చయముగా ఏం చెబుతాడంట? వారి ఎడల దయాళుడై ఉన్నాడు అంటే దయ చూపేవాడుగా ఉన్నాడు. దేవుడు దయ చూపితే ఏదైనా సమస్య ఉన్న సమస్య పోయింది, ఏది కావాలన్నా వారికి దొరికిద్ది. అయితే నిశ్చయముగా ఎవరి ఎడల దయ చూపుతాడు అంటే ఆయన ఏమన్నాడంటే శుద్ధ హృదయుల ఎడల అని ఉంది. దేవుడి దయ నాకు కావాలి అన్నలు ఎంతమంది ఉన్నారు? నేను కూడా 2 చేతులు ఎత్తాను. ఏంటి, ఎవరి దయ కావాలి మనకి? చాలా మంది ఏమంటారు, ఆయన దయ లేకపోతే నేను ఎప్పుడో కలిసిపోయి ఉంటాను అంటారు. విన్నారు ఎప్పుడన్నా అలా మాట్లాడినారు ఎవరన్నా? ఎవరి దయ లేకపోతే ఏంటి ఇలా ఉన్నారంటే ఎవరి దయ అండి? చాలా మంది మామూలుగా మీరు అన్న మాటలు, నేను అన్న మాటలు, అందరూ అన్న మాటలే. ఇలా ఉన్నామంటే ఏదైనా మంచిగా ఉన్నాం అనుకో ఏమంటాం? దేవుడి దయ. ఏమంటారు? అయ్యా ఎలా ఉన్నావయ్యా అంటే ఏముందండి దేవుడి దయ వల్ల ఇలాగా ఉన్నామండి అని చెప్తారు. విన్నారు ఎప్పుడు? నీ పదవి విన్నారు ఎప్పుడన్నా? ఏంటి అట్లాగే దేవుడు దయ నిశ్చయం అంటే కన్ఫామ్గా, అంటే ఇక డౌట్ లేదు మాట, ఖచ్చితంగా అన్నట్టుగా, ఖచ్చితంగా జరిగిద్ది అంటే దానికి అర్థం ఏంటంటే నిశ్చయముగా అంటే ఖచ్చితంగా. ఎవరి ఎడలా ఉండిద్ది అంటే హృదయ శుద్ధి ఎడల. ఎవరు? శుద్ధ హృదయ ఎడల. ఎవరు ఎడలంట? శుద్ధ హృదయుల ఎడల ఎవరు దయాళుడై ఉన్నాడంట? బైబిల్లో ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్తారు. ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక అతనేమో చర్చిలోకి ముందు వస్తాడు. వచ్చి నేను ఆళ్ళలాగా లేను, ఏళ్ళలాగా లేను, నేను నీకోసం వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటాను, లేదా 10వ వంతు ఇస్తున్నాను, నేను ఇట్లా అట్లాగా అంటూ ఉంటాడు. ఒక అతనైతే ఎవరి సంగతి నాకు ఎందుకయ్యా, నా హృదయం నీ దృష్టిలో మంచిగా లేదు, నా హృదయంలో లోకమంతా వచ్చేసింది, నేను ఏ గుణ్ణి కాదయ్యా, ఆ ప్రభావాన్ని పిలవడానికి కూడా అర్హుడిని కాదయ్యా అని తన హృదయాన్ని సరి చేసుకుంటాడు. తన హృదయాన్ని సహజంగా ఒకరోజు జ్వరం వచ్చిందనుకో, తగ్గలేదనుకో, మనం ఏం చేస్తామంటే జ్వరం వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏదో టాబ్లెట్ వేసుకుంటాం, లేకపోతే ఇంకో టాబ్లెట్ వేసుకుంటాం, లేకపోతే ఇంకో టాబ్లెట్ 2 రోజులు వాడుకున్న తర్వాత 3వ రోజు కూడా తగ్గపోతే భయం వేసింది. భయం వేసి ఏం చేస్తారంటే ఈ బ్లడ్ తీసుకొని టెస్ట్ అన్నది ఇస్తారు. మలేరియా ఉందా, లేకపోతే ఏముంది, టైఫాయిడ్ ఉందా, ఇట్లా. అప్పుడు పరీక్షను బట్టి వాళ్ళు మందులు ఇస్తారు, యాంటీబయాటిక్ అన్నది ఇచ్చి మెడిసిన్ ఇస్తే చాలాసార్లు టైఫాయిడ్ మలేరియా వచ్చినప్పుడు తగ్గింది. ఎప్పుడు తగ్గిందా మీకు టైఫాయిడ్ మలేరియా వచ్చినప్పుడు? బ్లడ్ టెస్ట్లు ఎవరైనా చేయించుకున్నారు ఎప్పుడన్నా? నేనైనా చేయించుకుంది. మీరు ఎవరు చేయించుకోలేదా? ఎందుకు చేయించుకుంటారు? దాని పూర్తిగా బ్లడ్ టెస్ట్ అంటే ఏమన్నా ఇష్టమేంటి? ఏమన్నా ఎవరైనా ఇష్టమా? హాస్పిటల్ అంటే ఇష్టమా? అంటే దానికి గుర్తేంటి? పూర్తిగా దాన్ని తగ్గించుకోవాలి అని అర్థమాట. పూర్తిగా దాని నుంచి ఇంజక్షన్ ఎవరికి ఇష్టం ఉండదు, మందులు ఎవరికి ఇష్టం ఉండదు, కానీ దాన్ని పూర్తిగా ఏం చేయాలి? తగ్గించేసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలి అని. అట్లాగే ఈ యొక్క సహోదరుడైన శంకరి లోకసువార్తలో ఉండిద్ది, 18-11లో ఉండిద్ది. అయితే విషయం ఏంటంటే
ఏమని చేస్తా అంటే తన గుండెలు బాదుకొని తన స్థితిని ఒప్పుకుంటాడు. తన స్థితిని ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. దైవజనులు అబ్రహాం గారు ఒక మాట చెప్తుండేవాడు, ఏదన్నా నీ జీవితంలో కార్యం జరగాలంటే, దేవుడు దయ కనికరం నువ్వు పొందుకోవాలంటే, ఒక సమస్య నుండి నువ్వు బయటపడాలంటే, ఒక అపాయం నుంచి నువ్వు బయటపడాలంటే, ఒక శోధన నుంచి నువ్వు బయటపడాలంటే, అబ్బో ఈ గండం గడ్డ కష్టమండి అన్న పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలంటే, నీవు దేవుడి మందిరంలోకి వచ్చి మోకరించి మొదటగా నాకు ఈ గండం నుంచి బయటపడే అంటాం కాదు, మొదటగా ఏం చేయాలంటే నీవు హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. నీవు హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. హృదయంలో కలంకము, మచ్చ, డాగు లేకుండా శుభ్రం చేసుకోవాలి. పెళ్ళికి వెళ్ళేప్పుడు ఏం చేస్తూ ఉంటారు? పర్లేదులే, ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో వెళ్ళాలనుకుంటారా? ఎలా వెళ్తారు? ఉన్నట్లోనే మంచి చేసుకొని చక్కగా ఏదైనా అవకాశం ఉంటే బట్టతలకైనా దాన్ని ఎట్టగొట్టి దూకొని ఎట్టగొట్టి లైన్ చేసుకొని ఏదో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఏంటి సహజంగా ఏ ఇంట్లో చూడండి దువ్యాన్ లేని ఇల్లు ఉండదు, పాటర్ లేని ఇల్లు ఉండదు. ఉందా అంటే చేయొచ్చండి, దాని మీకు ఇబ్బంది లేదు ఏంటి, అవునా కదండి? దువ్యాన్ లేని ఇల్లు ఉండదు, పాటర్ లేని. ఎందుకని? కొంచెం ఉన్న దాంట్లోనే కూడా శుభ్రం అన్నది, ఉన్న ఇంట్లో కూడా ఎంతో కొంత శుభ్రం అన్నది ప్రభు అంటున్నాడు. హృదయాన్ని శుభ్రపరచుకునే అలవాటు నువ్వు చేసుకుంటే నీ ప్రార్థన వింటాను. వారిద్దరూ ప్రార్థన చేసినప్పుడంట ఈయన బ్లడ్ టెస్ట్లో ఎలా సరి చేసుకుంటాడు? హృదయాన్ని సరి చేసుకున్నాడంట. నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడంట. సరి చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పరిసేయుడు ప్రార్థన వచ్చి వెళ్ళాడు అంతే, కానీ సుంకరి వచ్చి వెళ్ళి తన హృదయంలో ఉన్న పాపాన్ని కడుక్కున్నందుకు ఎవరి మీద ద్వేషం ఉందో, ఎవరి మీద పగ ఉందో బైబిల్లో ఉండి పిల్లరా, నిజంగా భక్తుడు దావీదు చేస్తాడు, నీకు ఆయాసకరమైనది ఏదుందో నా ఎడల దాన్ని తీసేయని చెబుతాడు. ఏంటి? దుర్నీతి నా హృదయం లేకుండా తీసేయని చెబుతాడు. ఏంటి? దేవునికి వ్యతిరేకమైనది ఏదున్నా సరే హృదయంలోంచి తీసేయాలి. పగ అయినా ప్రతీకారమైన ఏదైనా సరే దాన్ని తీసేసుకొని ఒప్పుకున్నప్పుడే జవాబు వచ్చింది. అది ఒప్పుకున్నప్పుడే విడుదల వచ్చింది. చాలా మంది ఎన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళినా ఇలా ప్రార్థన చేయడం వాళ్ళకి అలవాటు ఉండదు. హృదయం తేలికైందండి, నా దేవుడు నా స్థితి నాకు అర్థం చేశాడండి. దేవుని ముఖకాంతిలో అంట, వాక్యం వెలుగులో అంట ప్రార్థన చేసేప్పుడు అంట దేవుడు మన స్థితి అంతా మనకు అర్థం చేస్తాడంట. దేవుడు ఎవరి స్థితి అర్థం చేస్తాడంట? ఒక్కటి, మీరు ప్రార్థన చేసేప్పుడు మీ స్థితి మీకు అర్థమైందంటే ధన్యులు. ప్రార్థన చేసేప్పుడు మీరు ప్రయాణం చేసేప్పుడు ఏ ఊరు వరకు వెళ్ళారో, ట్రైన్ ఎక్కినా బస్సు ఎక్కినా మీకు అర్థమైతే ఆ ప్రయాణానికి గమ్యం ఏంటి తెలిసింది. మీరు దేవుడు నమ్ముకున్నారు. బైబిల్ ఉన్నవారు బైబిల్ చూపించండి. బైబిల్ ఉన్నవారు, ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ మీరు ప్రార్థన చేసేప్పుడు మీ ప్రార్థన మీకు అర్థమైంది అంటే ధన్యులు. మీరు అర్థం కాలేదు అంటే మీరు చేసే ప్రార్థన గాల్లో కలిసిపోయినట్టయిన అర్థం మాట. మీరు ప్రార్థన చేసేప్పుడు దేవుడు ముఖాంతిలో నీ స్థితి ఎలా ఉందో సరి చేసుకోవాలి. 2వ రాజుల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చూస్తే 20వ అధ్యాయం చూస్తే హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చి నీ పని అయిపోయింది అని చెప్తాడు. 3వ అధ్యాయం ఆయన చెబుతాడు, అయ్యా నీ ఎడలా నేను ఇలా ఉన్నాను అని చెప్తాడు. ఏమని చెబుతాడు? 3వ వచనంలో, నీ ఎడలా నేను యథార్థంగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, నీ దృష్టిలో పొరపాటు లేకుండా ఉన్నాను, ఒక్కసారి నా హృదయాన్ని సరి చేస్తున్నాను, నువ్వు కటాక్షించంటే ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలంటే దేవుడు కృపను బట్టి మరలా దేవుడు ఆయుష్ని 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు పొడిగించాడు. అంటే దాని నుంచి బయటపడ్డాడు. బైబిల్లో ఉండింది మొదటి యోహాను రాసిన పత్రికలో ఉండింది ఏంటంటే, మనస్సాక్షి మన మీద నిందారోపణ చేయకుండా ఉండాలంట. దేని మీద? ఈ మధ్యన మన వాళ్ళు అయ్యగారు ఈ మధ్యన అన్ని తిరిగి ఇచ్చామంటున్నారు, ఏంటి సమాధాన పడమంటున్నారు అన్నట్టుగా ఏదన్నారు. మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేస్తున్నప్పుడు సమాధాన పడాలి. మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేసినప్పుడు దాని విషయంలో మనం ఒప్పుకోవాలి. మేము ఒక సందర్భంలో ఒక ఊరు వెళ్ళాం. వాళ్ళకి భయంకరమైన శోధన ఉంది. పాపం శోధన అపాయంలో ఉన్నారు. వాళ్ళు చనిపోయేలాగా ఉన్నాడు. ఆయన చాలా కాలం నుంచి అడుగుతున్నారు రమ్మని. అడుగుతుంటే మన విశ్వాసి వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళు ఎక్కడికో వెళ్తారు ప్రేయర్కి. సర్లే అని ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళాం.
వెళ్ళి అక్కడ ఉపవాస ప్రార్థన చేసాం. చాలా దూరం ఉపవాస ప్రార్థన చేసాం. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మన వ్యాన్ వేసుకుని వెళ్ళాం. ఆ వ్యాన్ వెనకమాల ఫెలోషిప్ అని రాయబడి ఉంది. వాళ్ళకి ఫెలోషిప్ అంటే వేరే ఒక ఉద్దేశం ఉన్నట్టుంది అక్కడ ఉన్న మనుషులకి. మనం అక్కడ బయలుదేరి వచ్చేస్తున్నాం. కారులో ఎక్కిన సహోదరు అన్నారు, మన కారు మీద ఫెలోషిప్ అని ఉంది, ఈ ఫెలోషిప్ అనే పదం వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా, మీలాంటి వాళ్ళు ప్రార్థన అట్ట ఇట్ట అని చెప్పేసి ఏది పడితే అది అనేసాడు. అయ్యా వాళ్ళ పిల్లల కోసమే కయ్యా, ఏంటి నా బిడ్డని ఇచ్చాను, వాళ్ళ పిల్లల కోసమే కదయ్యా నేను ప్రయాసపడింది ఏంటి అని చెప్పి ఏమో బాధపడిపోతా చాలా ఫీల్ అయిపోతా ఉంది. వెంటనే మన సహోదరుడు అతను అక్కడుండి వ్యాన్లో ఉండి, అమ్మా మనం ప్రార్థన చేసేప్పుడు అక్కడ వ్యతిరేకత ఎదురైంది అంటే సాతాను భయపడ్డాడు అని అర్థం, ఆడు ఉనికితున్నాడు అని అర్థం అని చెప్పాడు. ఆవిడికి సిస్టర్కి ఆ భాష అర్థం కాలేదు. ఆ భాష వాళ్ళకి అర్థం కాల. ఎందుకనండి అంటే నిజంగా ఓ పాముని కొట్టామనుకోండి, అది చచ్చిపోయే ముందు తలని కొట్టిన తోక కొట్టేసుకునిద్ది. కొత్త వాళ్ళకైతే అమ్మో ఇంక మన మీదకి వచ్చేస్తున్నాము అన్నట్టు భయపడిపోతారు. ప్రార్థన చేసేప్పుడు శోధన ఏం చేసిందంటే పెరిగిద్ది. కొన్నిసార్లు వైద్యం చేసేప్పుడు ఇంకొంచెం పెరిగిద్ది కానీ తగ్గిపోద్ది అని చెబుతూ ఉంటారు. డోసు ఇచ్చినప్పుడు ఇంక రాదు ఇంకా అని చెబుతారు. అట్లాగే ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇక ఆ ఇంట్లో ఉన్న దెయ్యం ఆ సమస్య పోయేప్పుడు ఆ దురాత్మ ఏం చేయాలంటే ఏం చేసిందంటే ఇక ఎవరు బలహీనంగా ఉన్నాడో వాళ్ళు దూరి ఇక వీళ్ళని ఏదో ఒక మాటలు అనిపిస్తాడు. నువ్వు మీ అన్నయ్య కోసం ప్రార్థన చేస్తున్నావు, మీ అక్క కోసం ప్రార్థన చేస్తున్నావు, మీ రక్త సంబంధుల కోసం ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే మీ ఇంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నావు, మీ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళ గురించి భారంగా ఒక 6 రోజులు ప్రార్థన చేస్తున్నావు. ఈ 6 రోజులు ప్రార్థన చేసి 7 రోజులు ప్రార్థన 8వ రోజు నాకు కనబడి ఎట్లా పడితే అట్లా నీతో మాట్లాడారనుకోండి, ఇక 9వ రోజు భారంగా ప్రభా మా అక్కని కాపాడయ్యా, మా చెల్లిని కాపాడయ్యా, మా అన్నయ్యని కాపాడా ప్రార్థన చేస్తామంటే వాళ్ళ కోసం ఇంత ప్రార్థన చేస్తాంటే నన్ను తిడతారా వీళ్ళు, నన్ను తిడతారా వాళ్ళు ఎందుకు చేయాలి, వాళ్ళు మంచోళ్ళు కాదంటే నా అవకాశం ఉంటే 4-5 చెప్పేదాకా నీకు మనశ్శాంతి ఉండదు పిల్లరా. ఎందుకనంటే బైబిల్లో ఒక మాట ఉంది, రక్త మాంసాల మనకు విరోధులు కారు, మనుషులు ఎవరు మనకి శత్రువులు కారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రార్థన వల్ల ఆ సాతాన్ని తట్టుకోలేక సువార్తకి వెళ్ళాడు యేసుప్రభువు వారు. వెళ్తే ఆ గెరసర ప్రాంతంలో ఆ యవనస్తుడు రాయి తీసుకుని వచ్చేస్తాడు యేసుప్రభువు దగ్గరికి. ఏంటి నా మీద నీ కోసం అని నేను వస్తే నా మీద రాయి తీసుకొస్తావా అన్నాడు యేసుప్రభువు వారు. సరే నువ్వు కాదులే అని చెప్పేసి ఆయన మంచి బట్టలు వేసుకుని ఆయన సేవకుడిగా దేవుడు చేశాడు. ఆయన లోపల ఉన్న వాటిని ఏంటి డాక్టర్ గారు నేను ఇంకేం చేర్చుకున్నంటే నాన్న ఏ చదువుతున్నావు, ఏ స్కూలు అంటాడు పొడిచేది. ఈ మధ్యన యూట్యూబ్లో చిన్నపిల్లలకి ఇంజక్షన్ చేస్తున్నాడు ఒక డాక్టర్. ఏం చేస్తున్నా అంటే అటు ఇటు చూస్తున్నాడు, ఈ తోటకాడ అటు చేసి అటు తీసేస్తున్నాడు. ఆయన నవ్వుతున్నాడు, ఈ నవ్వు పిల్లవాడు నవ్వు. ఇక అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది, పని మాత్రం అయిపోతుంది. ఎవరన్నా మన స్నేహితులు ఎవరన్నా మనం మేలు చేసి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు దూషిస్తుంటే మనం మాత్రం క్లోజప్ అట్లా నవ్వుతూ ఉండాలి. ఓకే వీళ్ళు కాదు మనకి రక్తం లేకపోతే వాళ్ళు మనం సంపాదించుకోలేము. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అయ్యో నువ్వు నరకానికి వెళ్ళావో పరలోకానికి వెళ్ళావో ఏమైపోయావో అని ఏడుతూ ఎందుకు, బతుకుండగానే వాళ్ళ కోసం ఏడవాలి, బతుకుండగానే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు వాక్యం చెబుతుంది, మనుషుల శత్రువులను చెబుతుందా? మనం ఏమంటాం సహజంగా ఎవరి గురించి వాళ్ళ స్వభావం ఏంటంటే ఊరినే జడ్జిమెంట్ చేసేస్తారు. ఏంటి దేవుడి చిత్తం అయితే మన అందరికన్నా వాళ్ళు మంచిగా మారి అటు అనుకుంటే సౌలు మారకముందు ఎన్నిసార్లు ఎంతమంది చెప్పుంటారు. కానీ చెప్పిన వాళ్ళందరికన్నా ప్రార్థన చేసిన వాళ్ళందరికన్నా సౌలు పౌలుగా మారి గొప్ప సేవ చేశాడు. మనుషులు శత్రువులు అనుకుంటూ మనకు పొరపాటు. మనం చాలా మంది నన్ను వేసిన క్వశ్చన్ ఏంటంటే చాలా విచిత్రమైన క్వశ్చన్. నేను ప్రార్థన చేయనప్పుడు ఏముండదండి, ఎప్పుడన్నా ప్రార్థన 2 రోజులు చేస్తే చాలండి శోధన ఎక్కువైపోద్దండి అంటారు. ఎప్పుడు విన్నారో ఏం లేదండి మీరు ఈ మాట విన్నారో? నేనంటేనా విచిత్రమైన మాటలన్నీ నాకే వినపడతాయి, మీకు వినపడవుగా? వినపండి చెప్పండి. ఎందుకంటే నువ్వు ప్రార్థన బలమైంది కాబట్టి ఆపోజిట్ వచ్చింది అక్కడ. అప్పుడు దాకా మెల్లకుండా పడుకుంది పాము. చప్పుడు వచ్చింది, శబ్దం వినప్పుడు అప్పుడు లేచింది. ఇక అది పారిపోతామని చూస్తుంది, నీకేం భయం వేస్తుంది, పారిపోయినట్టు కనపడతలా నీకు. పారిపోయేప్పుడు కూడా బుసలు కొట్టింది. ఏం చేసేది? నేను సందర్భంలో 3 రోజులు ఉపవాసం ఉన్నాం. ఒక ఆవిడకి దెయ్యం పడితే, చిన్న నేను మండవిల్లో ఉన్నాం, చాలా మంది ఉపవాసం ఉన్నారు.
ఉంటే ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాము, ఆ దయ్యం బాబోయ్ కాలిపోతున్నాను వెళ్ళిపోతాను బాబోయ్ అంటుంది. ఏదో రకంగా ఒక పూట అంతా ప్రార్థన చేసి వెళ్తుంది, మళ్ళీ ఇంకో పూట వచ్చేస్తుంది. నాకు 3 రోజులకి ఇక ఉన్న విశ్వాసం అంతా అయిపోయింది. ఇక అమ్మో ఇక వెళ్ళిద్దో వెళ్దాం అని చెప్పి చిన్న ఏమన్నాడంటే, అయ్యా పాము తల నాకు చితకొట్టాడు, తోకొట్టేటట బలమైన దెయ్యాలు బయటపడకుండానే మనిషిని చంపేస్తాయి, ఎక్కడో చాటు తీసుకెళ్ళి ఏదో చేసి. ఇది బలహీనమైంది కాబట్టి బయటపడి ఇట్లాగా కేకలేస్తుంది. కానీ సాతానుడు ఎప్పుడు అబద్ధాలే చెబుతాడు, నిజం మాత్రం చెప్పడు. అంటే నైట్ 11ంటికి చర్చిలో ఉన్నాం. నేను కొంచెం ఇంకో పొడవు ఉండిద్ది, నేను మోకాళ్ళ మీద నడుపుతా ప్రార్థన చేస్తున్నాను. నైట్ పూట ఇటు నడుతున్నాను అటు నడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను. అక్కడ దెయ్యం పట్టిన వ్యక్తి అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా నా స్థితి అంతా ఒప్పుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నా. దగ్గర అరగంట గంట చేసిన తర్వాత ఇంకా దెయ్యానికి శక్తి అంతా అయిపోయినట్టుంది. నేను ఆ దెయ్యం నేను అనుకున్నాను, నాకు ఇంకా ధైర్యం వచ్చింది, బలం కూడా వచ్చింది. అయిపోయింది వాళ్ళకి దెయ్యం ఇక అయిపోయింది అనుకుంటున్నా. ఉపవాసం ఉన్నాగా, ఉపవాసం ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి, ఖచ్చితంగా బలమైన ప్రార్థన చేయాలి. సరే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చివరికి ఏమైందంటే దెయ్యం దగ్గరికి వెళ్ళంగానే, చిన్నప్పుడు గారు దగ్గరికి వెళ్ళంగానే నేను దగ్గరికి నడుచుకుంటా మధ్య మధ్యలో కళ్ళు తెరుస్తా నడుచుకుంటా ఆ దెయ్యం ఆ పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళంగానే నేను చూసా, కోపంతో నడుస్తా ప్రార్థన చేస్తా చూసా. ప్రార్థన ఆపలా, దగ్గరికి వెళ్ళంగానే ఏసయ్య నువ్వు వస్తున్నావు, ఈ దెయ్యాన్ని కాల్ చేస్తున్నావు అంటే ఆ దెయ్యం ఏమంటుంది చెప్పిన, ఏసయ్య రాడు ఇటంటుంది. ఏసయ్య రాడమ్మా, ఏసయ్య రానే రాడు, నీ ప్రార్థన దేవుడు వింటలేదు అంటుంది. ఏమంటుందా? ఇది నీ మోకాల మీద నడవాలా కూర్చోవాలా కింద పడి? ఇక నాకేం అర్థం కావట్లేదు. వెంటనే చిన్న చెప్పింది గుర్తొచ్చింది. ఆడు చివరికి వెళ్ళిపోయేప్పుడు చివరి అస్తం అపనమ్మకం అపరాధ భావం రప్పిస్తాడు. విశ్వాసులు కూడా అదే, నిన్ను దేవుడు ఎట్లా వాడుకుంటాడు, పొద్దున టీవీలో ఏం చూసావమ్మా అంటాడు. ఇంకేం ప్రార్థన చేస్తారు? ఆ టీవీ చూపించింది ఎవరో వెయ్యి వాడేగా. ఎప్పుడన్నా అడవుడికే సందర్భంలో ప్రార్థన చేసుకోలేదనుకో, ఎప్పుడు మనం నడుస్తున్నా కూర్చున్నా ప్రార్థన చేసుకుంటావు. ఏదో అన్నా బాగా బిజీ షెడ్యూల్ చేసుకోలేదనుకోండి, నువ్వు వాక్యం చెప్పలేదు, ఆ ప్రార్థన చేసుకోలేదు కదా, వాక్యం చెప్తావు అంటాడు. ఏమంటాడు? ఏం చెబుతాడు? నువ్వు ప్రార్థన చేసుకోవడం న్యాయమే, చేసుకోవాలి, కానీ అక్కడ ఏదో రకంగా దేవుడి పని ఆఫ్ చేయాలి. ఏం చేయాలి? నువ్వు దేవుడి కోరికలో నిలబడదాం అనుకున్నావుగా, నిలబడలేకపోయావు, ఇక నీ బ్రతికింతేలే అని చెబుతాడు. వాడు బలహీనమైన మాటలు చెప్తాడు, కానీ బలమైన మాటలు ఎప్పుడు ఎవరికి చెప్పలేదా? నువ్వు సేవకు పని చేయవు ఎప్పుడు ఎవరికి చెప్పలేదా? చెప్పాడా? ఇవాళ కొంతమంది వాక్యం చెప్పమంటే ఇట్లా ఇక మామూలు కాదు, కాలం షేక్ అయిపోతున్నారు మనుషులు. మరి వాక్యం అయిన తర్వాత దేవుడి చిత్తం అయితే వాక్యం చెప్పేస్తాం ఏంటి? ప్రియమైన దేవుడి అంటే అపరాధ భావం రప్పించి నీ విశ్వాసాన్ని కూలగొట్టి నిన్ను ప్రార్థన చేయకుండా దేవుడి పని చేయకుండా ఆపటం వాడి ఉద్దేశం. ఇక వెంటనే నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడి గొప్పల నైటు ఆ దురాత్మ వెళ్ళిపోయింది. గట్టిగా మన వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళు దేవుడు సేవ చేస్తున్నారు, 2 చర్చిలన్నీ కట్టారు. దేవుడు పరిచర్లో వాళ్ళు 100 దెయ్యం వెళ్ళిపోయింది. చెప్పండి పిల్లారా, 100 వెళ్ళిపోయింది దెయ్యం? వెళ్ళిపోయింది పిల్లారా. నిజంగా ప్రియమైన దేవుని పట్లారా, చాలాసార్లు సాతానుడు అబద్ధాలు చెబుతాడు. ఏం చెప్తాడు? అబద్ధాలు చెబుతాడు. ఇక నాదే పవరు, నేనే గొప్ప అన్నట్టుగా. మనుషులు ఎవరు శత్రువులు కాదు. అందరూ ఒకసారి నాకు వద్దని చెప్పండి, మీకు కూడా చెబుతాను, పక్కన కూడా వద్దని చెప్పండి. మీకు దండం పెడతానమ్మా, వాక్యం చెప్పేప్పుడు నిద్రపోమాకండి. ఎవరు పనికిరాని పనులు చేసేప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు. యాక్టివ్గా ఉండలేదా? లోకంలో ఏంటి చక్కగా ఏంటి ఉన్న కాసేపు నేను ఆ అక్కవాళ్ళు చూసి అన్నయ్యలు కూడా చూడాలి. ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థ హృదయ ఎడల శుద్ధ హృదయ ఎడల ఎలా ఉంటాడంటే ఆయన చెప్పాలి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. యథార్థంగా ఉన్న ప్రార్థన చేసిన హిజ్కియా జీవితంలో దేవుడు మేలు చేసి ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు ఆయుష్?
15 సంవత్సరాలు. నేను స్పీడ్కి చెప్పేస్తాను, జాగ్రత్తగానండి. ఒక స్త్రీ వచ్చి యేసుప్రభువు వారి దగ్గరికి, అయా నా కుమార్తెకి సమస్య వచ్చింది, ఎక్కడ పోవట్లేదు అని చెప్తాడు. సావుకులు ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేసినా యేసుప్రభువు వారు మౌనంగా ఉన్నట్టు ఉంటాడు. అసలు కొంచెం కూడా కనికరం లేదు అన్నట్టుకుంటారు. ఆ సహోదరి పేరు కనాని స్త్రీ. ఎవరు? కనాని స్త్రీ. 15:21 ఉండిద్ది. ఆ మొరబెడతా ఉండిద్ది. వాళ్ళు చక్కగా యేసుప్రభువు వారు చెబుతారు ఒక మాట, ఆవిడకి అర్థమైద్ది. ఆవిడ హృదయాన్ని సరి చేసుకునిద్ది. నేను కుక్కలాంటి వ్యక్తినే ప్రభువా అన్నట్టుగా తన పాపాన్ని ఒప్పుకునిద్ది. ఎప్పుడైతే తాను తగ్గించుకొని హృదయాన్ని సరి చేసుకొని పాపాన్ని ఒప్పుకుందో, నిజంగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు గలవాడై నా సన్నిధిలో వణుకుతాడో అతన్ని నేను దృష్టిస్తాను. విరిగి నలిగిన మనసును కీర్తన 51 7వ వచనం 17వ వచనంలో ఉంటుంది. ఎవడు ఆ యొక్క విరిగి నలిగిన మనసు గలవాడే దేవుని సన్నిధిలో ఉంటాడో అతన్ని దేవుడు లక్ష్య పెడతాడు. ఒక్క మాట జాగ్రత్తగా వినండి పిల్లారా. నిజంగా సహోదరి తన స్థితిని ఒప్పుకోవడం వల్ల దేవుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు అడిగినట్లే నీ కుమార్తెకి ఆ యొక్క బలహీనత పోయింది. అమ్మా మామగారు చూడండి ఒకసారి అందరూ, ఏంటి నువ్వు అడిగినట్టే నీకు అది పోయింది. నా ఇంట్లో సమస్యలు పోవాలి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సమస్యలు ఉంటేనే, లేకపోతే పర్వాలేదు. ప్రభు ఏమన్నా అంటే ముందు హృదయాన్ని కడుక్కో అంటున్నాడు. మనకి మందిరం దగ్గరగానే ఉంది, తక్కువ అనుకున్నా సరే. మందిరం దగ్గర లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోజుకు 1 గంట వచ్చి బైబిల్లో హన్నా అనే వ్యక్తి అందరూ ఆమెను గొడ్రాలా అంటే ఎవరి మీద ద్వేషం పగబెట్టుకోకుండా ఆ ఏడుపు మీద ఆమె ఏడ్చి, వీళ్ళ దగ్గర ఏడ్చి ఎందుకు లేని దేవుడి దగ్గరికి వచ్చి రోజు ఏడుతా ఉంది, దేవుడు పాదాలు పట్టుకుంటా ఉంది. దేవుడు ఆమె ప్రార్థన వ్యర్థం కాల, దేవుడు ఆమె కన్నీరు వ్యర్థం కాల, దేవుడు ఆమె దుఃఖం వ్యర్థం చేయాల. అడిగినట్టుగానే సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ సమయాలు అనేకలకు దేవుని కరంగా దేవుడు చేశాడు. పిల్లారా, ప్రార్థన చేసేప్పుడు జాగ్రత్తగానండి మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రార్థన చేసేప్పుడు ముందు హృదయాన్ని కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? ఎవరన్నా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చారు, రే కాళ్ళు చూడు ఎలా ఉన్నాయో అంటారు పెద్దవాళ్ళు. ఏమంటారు? కాళ్ళు చూడు ఎంత డస్ట్ ఉన్నాయో, కాళ్ళు కడుక్కొని శుభ్రంగా రా. కాళ్ళు కడుక్కోకుండా మంచమే కూర్చుంటావేంటి అంటారు కొంతమంది. విన్నారమ్మా ఇప్పుడు ఈ మాటలే ఏంటి? అలాగే మందిరానికి వచ్చిన మనకి నీ బిడ్డలకు మేలు జరగాలని ఆశ ఉందా? నీ ఇంట్లో సమస్య పోవాలని ఆశ ఉందా? దేవుడు నీకు కార్యం చేయాలని మనసుందా, ఆశ ఉందా? దేవుడు నీ ప్రార్థన జవాబులను ఆశ ఉందా? ప్రార్థన చేసినప్పుడు నీ దృష్టిలో నా హృదయం ఎలా ఉంది ప్రభు అని అడగాలి. యథార్థ హృదయంతో హిజ్కియా అడిగినప్పుడు, ఎవరు అడిగినప్పుడు? హిజ్కియా అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అడిగిన హిజ్కియా జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. 3:23 2వ రాజు గ్రంథంలో ఆయన అంటాడు, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్యము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించును. యథార్థ శుద్ధ హృదయంతో దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శుద్ధ హృదయం. 2 మాటలు చెప్పాడు ఈ వాక్యంలో. మళ్ళా ఒకసారి చదువుతారు ఆ మాటని. ఫస్ట్ మాట చదవండి. ఫస్ట్ మాట, ఇశ్రాయేలు ఎడను శుద్ధ హృదయ ఎడను నిశ్చయముగా ఆయన ఏం చేశాడు? దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయుల ఎడలను ఇంకొకరు ఎవరు? అంతకుముందు ఇశ్రాయేలు అని పేరు ఎందుకు వచ్చింది? యాకోబు అనే వ్యక్తి రాత్రంతా దేవుడి సన్నిధిలో పెనిలాడి నన్ను దీవించు అంటే నీ పేరేంటని అడుగుతాడు. పేరు అడగకుండానే దర్శనాలు వచ్చినాయి ఆయనకి. పేరు అడగకుండానే దేవుడు అని కార్యం చేశాడా? అంత సంపాదించాడా? తెలీదా దేవుడికి మన పేరు ఆలోచన తెలీదా? రూపించింది ఎవరు? అసలు తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు, అన్న దగ్గర అబద్ధం ఆడాడు, మామ దగ్గర ఆడాడు, మోసగాడుగా పిలబడ్డాడు. నా దగ్గర ఏం చెబుతాడా అని ప్రార్థన చేసేప్పుడు నేను ఒకవేళ ఏమన్నా అబద్ధాలు ఆడుతానేమో, నీకు తెలీదా? అబద్ధాలు నాకు తెలీదా? నేను ఒకవేళ మా అత్తను ప్రేమించట్లేదేమో ప్రభా, నీకు తెలుసా తెలీదండి.
యాకోబు ఒకవేళ నేను ఏదైనా మోసం చేసి ఉంటానేమో ప్రభా అన్నాడేమన్నా? నేను ఒకవేళ యాకోబులాగా ఉన్నానేమో ప్రభా అన్నాడేమన్నా? యాకోబుని అన్నాడా? అర్థమవుతుందమ్మా? వాక్యం అర్థమవుతుంది ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా నా పేరు ఇదయ్యా అని చెప్పాడు. అంతకుముందేమో ఏసావు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము చేయాల్సిన విధంగా ప్రార్థన చేయకుండా ఉంటే ఎట్లా? నేను అబద్ధకున్నాను ఒప్పేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేల్గా మార్చాడు, ఇశ్రాయేల్ దేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వరకు వాళ్ళు భూమి మీద అప్పటికిప్పటికి ప్రపంచంలో నాకు ఎదురులేదన్నట్టుగా ఉంటున్నారు టెక్నాలజీ విషయాలు, అన్ని విషయాల్లో. ఎవరికి దేవుడు తోడుకుంటాడు? ఎవరైతే తన జీవితాన్ని దిద్దుకుంటారో వారి పక్షాన ఉంటాడు దేవుడు. సమయం వచ్చినప్పుడు మనం చేయాల్సిందేంటి? చక్కగా దిద్దుకోవడం. ఎంత దిద్దుకున్నాడంటే దేవుడి దగ్గర సమాధాన పడ్డాడు, తర్వాత అన్ని దగ్గర కూడా సమాధాన పడ్డాడు. సాష్టాంగపడతాడు అన్ని దగ్గర. ఎవరి దగ్గర? నిజంగా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని నిలబెట్టాడు. ఇక్కడ చెబితే ఆ వాక్యంలో కనాని స్త్రీ దగ్గరికి వచ్చేపాటికి నేను ఇశ్రాయేల్కి సహాయం చేస్తాను అంటాడు యేసుప్రభువు వారు. ఏమంటాడు? చదువుతారా మాట ఒకసారి? రెఫరెన్స్ ఏంటమ్మా? 15:21. 21లో ఉండదు, 22లో ఉండదు. 15 మత్తయి సువార్త 15:24. నశించిన గొర్రెల యొద్దకే గాని ఇశ్రాయేలు అని పేరు ఇక్కడ ఎత్తాడా ఎత్తలేదండి? ఎవరికి సహాయం దయ చూపుతాడంట? ఇశ్రాయేలు ఎడలను శుద్ధ హృదయులు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు జాబితాలోకి కనాని స్త్రీ వెళ్ళిపోయింది. ఎందుకని? శుద్ధ హృదయం వచ్చింది. ఏం హృదయం వచ్చింది? మేలు జరిగిందా జరగలేదా? ఇక దేవుడు చెప్పాడు కీర్తన గ్రంథంలో, ఇశ్రాయేలు ఎడలను, నెక్స్ట్ ఇంకో మాట చెప్పండి అందరూ, శుద్ధ హృదయుల ఎడలను నిశ్చయముగా ఏం చేస్తాడంట? ఇశ్రాయేల్కి మేలు చేస్తా అన్నాడా లేదా? ఇక్కడ కనాని స్త్రీ అడుగుతుంది. ఆవిడ దేవుడు అంటే తెలియదు. ఏదో బాధ వచ్చి, నా బావో నాకు దిక్కు నీవే, దయచూపయ్యా, కనికరించయ్యా, దావీదు కుమారుడా, నా బాధ ఎక్కడా పోవట్లేదయ్యా, నా కుమార్తెకున్న సమస్య ఇదయ్యా అని చెబుతుంటే ఈయన సేవకులు చెబుతారు, ఏం చెబుతారు, ఏం మాటలా, ఏం ఫోర్స్ చేసేపాటికి ఆయన నోరు తెరిచి అన్నాడు, నేను ఎందుకు వచ్చాను అనుకున్నావు? ఇశ్రాయేల్కి మేలు చేయడానికి వచ్చాను. ఈవిడికి తర్వాత ఇంకోటి చెబుతుంటే హృదయాన్ని సరి చేసుకోమని చెబుతాడు. వెంటనే నా పాపాన్ని బట్టేనయ్యా నా బిడ్డలకి ఇది వచ్చిందని తన పాపాన్ని ఒప్పుకుంది. నీ బిడ్డల్ని దేవుడు గొప్పవారిగా చేసి పరిశుద్ధులుగా, కలంకం ఏ మచ్చ అంటున్న వారుగా దేవుడు చేయను గాక. ఆమేన్. ఎంతమందికి ఉందో ఆశ? నా బిడ్డల్ని దేవుడు పరిశుద్ధులుగా వాడుకొని గాక, నీ బిడ్డల్ని దేవుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు వాడుకొని గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తండి ఒకసారి. ఆమేన్ చెప్పండి ఒకసారి. మన బిడ్డల్ని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక, మేలు చేయను గాక. ఖచ్చితంగా దేవుడు చేస్తాడంట. ఖచ్చితంగా ఏం చేస్తాడంట? దేవుడు చేస్తాడంట. ఎప్పుడంట? ఎప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలంట? తల్లి హృదయం సరి చేసుకుంటే బిడ్డకి ఏం జరిగిందంట? ముందు అబద్ధాలు ఆడటం మనం మానేస్తే బిడ్డలకు ఆశీర్వాదం వచ్చిందంట. బూతులు తిట్టడం మానేస్తే అప్పుడు ఆశీర్వాదం వచ్చిందంట. వచ్చేస్తున్నాయి. అప్పుడప్పుడు అబద్ధాలు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడప్పుడు వచ్చేస్తున్నాయి. ఏంటి ఇక బతుకున్నంత కాలం ఇట్టకేనాగా? ఏంటి? దేవుడు రాకుండా దేవుడు చేయను గాక. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా? ఎవడో చేయమండి. అసలు మనకు మనసు ఉండాలిగా. ఏముండాలి? ఏదో చెబుతారు మా నాన్ని, ఏంటది, కుడితంటారా, తొట్టి లాక్కెళ్తామంట. దేన్ని? గుర్రాన్నో దేన్నోటి, ఒక జంతువుని అక్కడ లాక్కెళ్తాం కానీ ఏం చేయలేమంట. నాకు రావట్లేదు, మీరు చెప్తే చెబుతాను. గుర్రాన్ని చెరువు అంటారా? సరే చెరువు అనుకోండి, తీసుకెళ్తాం కానీ ఏం తాగిలేమంట. దానికి మైండ్లో ఉండాలంట తాగాలని. మనకు మైండ్లో ఉండాలి. చిచ్చే ఎందుకు నేను దేవుడు పెట్టనే, దేవుడు నాకు ఎన్ని మేలు చేశాడు, ఎందుకని నేను ఎందుకు అబద్ధం ఆడాలి అని మైండ్లో ఉండాలి. అప్పుడు నువ్వు ఆడలేవు. ఏముందిలే దేవుడు క్షమిస్తాడులే అంటే మళ్ళీ సమస్య వచ్చినప్పుడు ఏమలాగా ఒప్పుకోవాలి. మళ్ళీ అక్కడికి దేవుని రాజ్యం అవకాశం ఉంటుంది అంటే లేదు. ఎల్కేజీ పాస్ అయిపోతే అట్ట ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చాం మనం? ఎల్కేజీ పాస్ అయిపోతే ఎట్లా మనం?
ఎల్కేజీ ఏంటి, మొన్న మన వ్యాన్ ఏదో బాగు చేయించారు, పరిస్థితి వస్తే సరే నేను చేసేయండి అయ్యా అంటే కాదులేండి అన్నారు. గోలపూడిలో ఇచ్చాం, 9 కట్టేస్తాను, నాకు ఇక్కడ 8:30 అయిపోయింది. ఒక బ్రదర్ వచ్చారు, అయ్యా నేను వెళ్ళాలండి మీతో మాట్లాడాలంటాడు ఆయన. అయ్యా అక్కడ 9 కట్టేస్తారు, పర్లేదులే అయిపోయిందిలే మాట్లాడేసా పర్లేదులే అంటే, కాదులే కాసేపు కూర్చోండి అంటాడు. ఏంటి, చర్చి దగ్గర పక్కన ఇల్లు ఉంటే భలే ఉంటుంది అసలు. ఏంటి, మనం ప్రార్థన చేసే టయానికి వాళ్ళు వస్తారు, కాసేపు పలకరిద్దామని వస్తారు, కాసేపు కాలక్షేపం కూర్చుందామని వస్తారు, కాసేపు సంస్థ వాళ్ళు ఏ సంస్థ వచ్చేదో వెళ్ళి కూర్చొని మాట్లాడేదానికి తెలియదు. ఏం లేదండి కాసేపు మీతో మాట్లాడదామని ఇచ్చాను అంటారు. సఖి అసలు పరిస్థితి ఇప్పుడు సపరేట్గా మీకు వేరుగా ఇల్లు ఉన్నాయి కాబట్టి పరిస్థితి వేరు. ఏంటి, సరే ఆ ప్రాసెస్ వేరులోకి వెళ్దాం. నేను ఆయనతో ఏం చెప్పానంటే, నేను 9 వరకే ఉంటానండి అన్నాడు. ఆల్రెడీ ముందుకు ఫోన్ చేశా వచ్చేస్తున్నానని. మళ్ళీ నాకు డౌట్ వచ్చి వెళ్ళిపోతాడని 8:30కి బయలుదేరేప్పుడు మళ్ళీ ఫోన్ చేశాను. ఎక్కడి దాకా వచ్చారు మీరు అన్నాడు ఆయన సీరియస్గా. బయలుదేరానండి అని చెప్పాను. వచ్చేస్తా టయానికి వెళ్ళి 20 నిమిషాల్లో అక్కడ ఉంటాను అంటే, టైం 20 నిమిషాలు పట్టింది కాబట్టి 20 నిమిషాలు అని చెప్పి. ఎక్కడి దాకా వచ్చానంటే బొడమేరు వంతెనండి అని చెప్పాను. నేను చర్చి దగ్గర ఉన్నా. ఎక్కడున్నానా బొడమేరు, ఆయనకు అడ్రస్ తెలియదని అని బొడమేరు వంతెన కాదండి, బొడమేరు మధ్యగట్ట అంటారు, ఆ మధ్యగట్టలో ఉన్నాను అని చెప్పాను. మనం ఇది రాజీపడాలి, ఉంటే ఉంటాడు లేకపోతే లేదు. ఎందుకు మనం నీతిని తప్పాలి? ఏంటి కలిపి రేటింగ్లు ఎందుకు మనకి? అర్థం కాని భాష ఎందుకు మనకి? ఏంటి సహజంగా ఎక్కడున్నావు అంటే ఇక్కడే ఉన్నాను, ఎక్కడున్నామంటే అయిపోయింది పని, ఎక్కడున్నావు అసలు మనం కలిపేస్తున్నాం ఎన్నోసార్లు. ఏంటి టైం ఎంత అయింది అంటే 10:15 అయిందని చెప్పాలి, 10-15 నిమిషాలు అని చెప్పాలి, లేదా 16 నిమిషాలు చెప్పాలి. 10:30 అవుతుందని చెప్పకూడదు. ఇక కొన్నిసార్లు దారిలో ఉన్నాం అంటే వాస్తవే, సార్లు దారిలో ఉన్నాం. ఎక్కడున్నాం అంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. దేవుడు యథార్థ హృదయులకి, శుద్ధ హృదయులకి ఏమై ఉన్నాడు? ఆయన దయాళుడై ఉన్నాడు. ఏంటి చొక్కాయలు డబ్బులు తీసేసి ఏమోనయ్యా అంటే దేవుడు క్షమిస్తాడులే. మనం ఒకసారి అక్కయ్య మనం ఏదంటే సరి చేసుకోవాలమ్మా అంటే 10,000 అంతా తీసేసిందంట. ఎంత? 10,000 అంతా తీసేసిందంట. ఎందుకు తీసావమ్మా ఇచ్చేసేయంటే ఇచ్చేసింది. తర్వాత చదువుతుంది, చర్చికి వెళ్ళడం కూడా ఆటోకి కూడా డబ్బులు కూడా, అందుకని అప్పుడప్పుడు ఇలా దాచుకుంటున్నానని చెబుతుంది. ఏమంటుంది, దేవుడు ఎట్ట కూడా తీసుకెళ్తాడు, నువ్వు మాత్రం ఆ పని మాత్రం చేయి మాకు అమ్మని. ఏంటి బాబు మంచి మనసుతోనే ఇచ్చేసింది. ఋతుమక్క విన్నావమ్మా? దేవుని ఋతుమక్కకే తెలిసి అలాంటి విషయాలండి. ప్రియమైన దేవుని సన్నిధి దేవుని పెట్టారా. ఎందుకని అంటే శుద్ధ హృదయం లేకపోతే, పగ పెట్టుకుంటే, ద్వేషం పెట్టుకుంటే, హృదయంలో పాపం పెట్టుకుంటే దేవుడి దయ మనకు దొరకదు. ఎవరి దయ దొరకదు? నేను వాళ్ళతో మాట్లాడినయ్యా, ఏలంటికి వెళ్ళినయ్యా అంటే దొరకదు. హృదయంలో ఇంకా అబద్ధాలు ఆడతా, బూతులు తిడతా, దేవుడి దయ దొరకాలంటే సరి చేసుకున్నాడు సుంకరి. దొరికిందా దొరకలేదా? ఏంటి యథార్థ హృదయంతో ఉన్నాడు ఇజిగియా, సరి చేసుకుని అయ్యా నాకు హృదయం మానం ఉంది, దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఏంటి ఇది చేయకుండా ఇశ్రాయేలుకి ఎందుకు చేశాడు, యాకోబు ఎందుకు చేశాడు? ఖచ్చితంగా మంచి టీముతో వస్తున్నాడు అన్నయ్య. ఎవరిని చంపటాకి? యాకోబుని చంపేయడానికి వస్తున్నాడు. చంపేశాడా? కౌలించుకున్నాడా? ఎందుకని? దేవుడితో సమాధాన పడ్డాడు. ఇక నువ్వు దేవుడితో సమాధాన పడు. దేవుడి దగ్గర నీకు వ్యతిరేకమైన పాపాన్ని ఒప్పుకో, మోసం చేసింది ఒప్పుకో. ఏం చేసింది ఒప్పుకో? మోసం చేసింది ఒప్పుకో. మా అమ్మ మరి పేడకలకి డబ్బులు ఇచ్చిందో లేదు? సీనానికి ఇచ్చిందయ్యా? ఇవ్వలేదంట. ఆయన ప్రాణం పోయినా అబద్ధం ఆడు. ఫోన్ ఎప్పుడు చేసిన ఒక్క మాట, రెండో మాట మాట్లాడే లోపల 3 కళ్ళు వస్తాయి. ఇక ఏంటి అక్కయ్య మరి పచ్చగడ్డి కోసి ఇచ్చా, మరి ఇచ్చిందో ఇవ్వలేదు మరి సురేఖ అక్క ఏమ్మా అంటే వాళ్ళకి చెబితే మనకు కూడా అర్థమైందని మీకు నా బాధ. అది అర్థమైందా మీకు? రామారావు గారికి ఏమన్నా అర్థమైందా? ఏంటి అయ్యా ఇంక తిరిగి ఇవ్వాల్సినవి ఉన్నాయా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా? తిరిగి ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఏంటి మన ఈ మధ్యన సలహా ఇచ్చారు, అయ్యా మీరు మాట తిరిగి ఇచ్చాను అనమాకండి అయ్యా, ఎట్ట కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చర్చికొచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు అన్నారు. నన్ను ఏమనకూడదు అంటేనా ఈ మాట అనకూడదు అంట. భలే సలహాలు ఇస్తారు నాకు. ఏంటి నాకేం కడుపులో మాట తాగదు. ఎవరు నాకేం చెప్పమాకండి చిన్నప్పుడు గారు.
చెప్తేనేమో తాగదయ్యా. ఏంటి ఇప్పుడు శంకర్ సరి చేసుకోవడం వల్ల ఎవరి మేలు పొందుకున్నారు? యాకోబు సరి చేసుకోవడం వల్ల ఎవరి మేలు పొందుకున్నారు? శిరోమణి గారు సరి చేసుకుంటే వాళ్ళు ఎవరి మేలు పడుకుంటున్నారు? ఏంటి మన చర్చికి మల్లేశ్వరక్క ఇప్పుడు అక్కడ చర్చికి వస్తున్నాలే, ఇక ఎంతమంది జనం ఉన్నారయ్యా, పట్టించుకుంటలేదు మీరు, అక్కడైతే పట్టించుకుంటున్నారు అన్నట్టుగా. ఏంటి సరే, అక్కడ కొన్ని టీం వస్తున్నారు, అబ్రహ్మణి వాళ్ళు వీళ్ళు అందరూ వస్తున్నారు. అయితే దేవినార్లో పాల్గొట్టేకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లప్పుడు బ్రాహ్మిన్స్ ఇంట్లో పేస్ట్ గోడమే ఉందంట. ఖాళీగా ఏం వస్తామని పేస్ట్ తెచ్చేసిందంట. ఏం తెచ్చేసింది? పేస్ట్ తెచ్చేసిందంట. మార్బల్స్ పొందిన తర్వాత ఆ పేస్ట్ గుర్తొస్తుందంట. ఏం గుర్తొస్తుంది? పేస్ట్ గుర్తొస్తుందంట. పేస్ట్ గుర్తొచ్చినప్పుడు దేవుడు ఇక మనసాకి చెబుతుంటే వెళ్ళి ఆ పేస్ట్ ఇచ్చేసి క్షమాపణ అడిగి వచ్చిందంట. అవును కదా? అంటే మందే దొరికింది కదా మనకి. అక్కడ వాళ్ళ ఇల్లు అది, రోడ్డు మీద ఏమన్నా ఏంటి, రోడ్డు మీద ఏంది మంద కాదు మనకి ఎందుకు వచ్చింది? ఏంటి రోడ్డు మీద కావాలంటే కోడి రెట్లు ఎన్నో ఉంటాయి, తీసుకుంటామా మనం? మంద కాంది ఏంటిది చెప్పాలి, కోడి రెట్లాంటిది. ఏంటి చాలామంది ఎవరొస్తులు ఉంటారు, నాకు ఇంత డబ్బు వచ్చేస్తే బాగుంటుంది, నాకు ఇది వచ్చేస్తే బాగుంటుంది ఏంటి అనుకుంటారు. ఏది వచ్చినా సరే యేసుప్రభువులో అయితే సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఏదో ఆశ చూపిస్తాడు. చేసి చాలామంది మొత్తం రంగులు పూసుకొని సెలబ్రిటీలే మనశ్శాంతి లేకుండా సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. మనశ్శాంతి రావాలి అంటే పాపం హృదయం లేకుండా ఉండాలి. దేవుడు అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చును గాక. సమయం దొరికినప్పుడల్లా కూర్చొని, ప్రభా నీకు ఆయస్కరమైంది ఏది ఉందయ్యా, నీకు వ్యతిరేకమైన మనసు ఏది ఉందయ్యా, ఎవరికి తిరిగి ఇవ్వాలయ్యా, ఏ విషయంలో సరి చేసుకోవాలయ్యా, ప్రభా ఎవరిని క్షమాపణ అడగాలయ్యా, ప్రభా ఎవరిని ప్రేమించలేకపోతున్నాను ప్రభా నాకు తెలియచేయండి అయ్యా అని అడిగితే దేవుడు తెలియజేస్తాడు, గుర్తు చేస్తాడు. ఒకరోజు అవ్వలేదనుకో, 4-5 రోజులు చేయండి, 6 రోజులు చేయండి, దేవుడు గుర్తు చేస్తాడు. లేదా దర్శనం ద్వారా తెలియజేస్తాడు. సరి చేసుకోండి. నేను చెబుతున్నాను పిల్లరా, మీకు పక్షాన దేవుడు నిలబడతాడు. మీ బిడ్డల విషయంలో దేవుడు పూచి తీసుకుంటాడు. అసలు తలగా చేస్తాడు మిమ్మల్ని. మీరు ఈ చిన్న పని చేయండి. నేను బరువు ఎత్తుకోమంటలేదుగా, ఎట్టయినా ప్రార్థన చేస్తారుగా. అన్న తినప్పుడు ప్రార్థన చేస్తారా? పొద్దున్నే లేచినప్పుడు, సాయంత్రం పడుకున్నప్పుడు చేస్తారా చేయరా? ఆ చేసే ప్రార్థనలో ఇది యాడ్ చేసుకొని దేవుడి దగ్గర సరి చేసుకోండి. ప్రభా నా హృదయాన్ని కడిగయ్యా నీ రక్తంతో, నా హృదయంలో ఎవరి మీద కోపం పగుంటాకి వీలు లేదయ్యా, ఈ ఒప్పుకుంది, నేను కుక్కలాంటి దాన్నయ్యా అని ఒప్పుకుంది అంటాడు ఈయన. వెళ్ళిపోయామా? ఎటుపక్క వెళ్ళిపోయాం మనం? 28, 15, 28 నేను చెబుతాను, మీరు చెప్పండి, బాగుంటుంది. మత్తయి సువార్త 15:28. బైబిల్ ఇలా పట్టుకోండి ఒకసారి, ఇట్లా బైబిల్ ఎట్టు పట్టుకోండి, ఇట్లా పర్లేదు లేదు సార్, ఏం పర్లేదు. నేను ఎట్లా పట్టుకున్నానమ్మా? ఇట్లా పట్టుకోండి అమ్మా. ఇట్లా దాస్ గారు ఎన్నో పేజీ? 16 పేజీ, కొత్త నిబంధన 28. అందుకు యేసు, ఇటు రాలా, మనుషులు ఉన్నారా? ఇటు సౌండ్ రాలా. అందుకు యేసు, కొంచెం సౌండ్ పెడతా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మనతో అన్నాడు దేవుడు, నువ్వు శుద్ధ హృదయంతో ప్రార్థన చేసుకుంటే, హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఇశ్రాయేలు జాబితాలో నువ్వు వెళ్ళిపోతావు. కానాను స్త్రీ జాబితాలోకి వెళ్ళిందా? ఇశ్రాయేలు జాబితాలో కానాను స్త్రీ వెళ్ళిందా? మనం కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మనతో ఆయన ఒక వాగ్దానంలో చెబుతున్నాడు, నిశ్చయముగా అన్నట్టుగా, ప్రామిస్ లాగా, నేను నీ కుమార్తెలకి మేలు చేస్తా, నీ కుమారులకి మేలు చేస్తా, మరి నిశ్చయముగా నీకు మేలు చేస్తాను, నువ్వు అడిగినట్లుగానే జరిగింది, నీ విశ్వాసమో గొప్పది కాబట్టి. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, కానాను స్త్రీ చేసినట్టు చేయాలి. ఏం చేయాలి? తగ్గించుకొని మనం ప్రార్థన అన్నది చెయ్యాలి. దేవుడు నిజం చెబుతున్నాడు అక్కడ. అందుకు యేసు ఏమని చెబుతున్నాడు? అమ్మా నీ విశ్వాసము. తర్వాత నుంచి నేను ఒక మాట చెబుతాను, ఇంకొకసారి చెప్పండి. ఏమనుకో మహాన్, నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని మధ్యగట్ట విశ్వాసులతో యేసయ్య చెప్పెను.
ఆమేన్. హల్లెలూయా. చేతులు ఎత్తకుండా హల్లెలూయా చెప్పండి ఏంటి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నువ్వు కోరినట్టే సంవత్సరానికి ఇప్పుడు 100 కోటి హల్లెలూయా చెప్తావు, అప్పుడు కూడా చెప్పదట ఏంటి. హల్లెలూయా అంటే దేవుడు స్తుతితో నొందదగిన వాడు అని అర్థం. నీవు కోరినట్టే, బిగ్గరగా చెబుతాం, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని మధ్యగట్ట విశ్వాసులతో యేసయ్య చెప్పెను. పక్కన చెప్పండి, నాకు యేసయ్య చెప్పాడని చెప్పండి. నేను కోరింది నాకు ఇస్తున్నాడని చెప్పండి. చేతులుంటే పక్కన వాళ్ళకి చెప్పండి ఆ మాట. యేసయ్య, యేసయ్య. మధ్యగట్ట విశ్వాసులకి కోసం అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆన్లైన్లో విశ్వాసులు ఉంటే ఆన్లైన్ విశ్వాసులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడతాడు అంటే, జాగ్రత్తగా రండి మాట, ఎప్పుడంటే నువ్వు కోరినట్లే నీకు అవును కాక అని. ఎప్పుడంటే మన హృదయము శుద్ధి చేసుకున్నప్పుడు. చెప్పండి పక్కన వాళ్ళకి ఆ మాట. యేసయ్య నాతో మాట్లాడాడు, నువ్వు కోరినట్లే నీకు అవును కాక అని చెప్పాడు. చెప్పండి అన్నమాట. ఎవరు కోరినట్లు? దానియేలు నేను కోరినట్లు. చెప్పండి అన్నమాట. దేవుడు అవును కాక అన్నాడు. ఎందుకని అవును కాక అన్నాడు? ఎందుకని ఈ స్త్రీతో దేవుడు అవును కాక అని చెప్పాడు? చెప్పండి. ఆవిడ ఏం చేసింది? యేసుప్రభు వారికి 100 కొబ్బరికాయలు కొట్టింది. అవునా? యేసుప్రభు మాల వేసుకుందా? అవునా? ఏంటి దండలు వేసుకుందండి? సిలువు దండ వేసుకుంది. అవునా? ఏంటి గుండు కొట్టించుకుంది పని? అవునా? చెప్పండి. పాస్టర్ గారికి తీసుకొచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చింది. అవునా? అట్టికాయలు ఇచ్చింది. అవునా? ఏంటి ఒక కట్ట బియ్యం పడేసింది. అవునా? అసలు ఎందుకని దేవుడు అవును కాక అన్నాడు? చెప్పండి. సైతాను మేలు ఏం చెబుతున్నాడంటే, సంఘంలో నువ్వు చర్చికి ఏదో ఒకటి ఇవ్వు, ఏంటి పాస్టర్ గారికి ఏదో ఒకటి ఇవ్వు, మళ్ళీ నువ్వు దాన్ని పర్యాయ పాదాలు ఆనంతాలు చేసుకోమండి, దీంట్లో ఉండండి ప్రస్తుతానికి. అయ్యారు ఎట్లా చెబుతున్నారేంటి అనుకోమాట. మళ్ళీ ఎలాంటి విషయాలు ఆసక్తి కలిగి ఉండు అని చెప్తాడు. ఎలాంటి విషయాల్లో? నేను అసలైన విషయం ఏంటంటే తర్వాత ఇచ్చుకుంటే అసలు తర్వాత విషయం ఏం చేసింది. మందిరానికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చేసిన విషయం ఏంటంటే హృదయాన్ని శుద్ధి చేసుకుంది. ఏం చేసుకుంది? బైబిల్లో ఉండింది యెషయా గ్రంథము 59వ అధ్యాయము, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము, విననేరుకున్నట్లు నా చెవులు, మీ దోషాలు మీకు దేవునికి, మీ పాపాలు ఆయన ముఖమును. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ గోడ అవతల ఆయన ఉన్నాడు, గోడ అవతల ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి? గోడ మాత్రం ఒక్కొక్కటికి తీస్తేనే అవతల వాళ్ళు కనబడతారు. అంటే ఏంటి? ముందు కోపం. ఎవరినే కోపడ్డారు? ఎవరన్నా కోపడ్డారా? ఎలిమెంట్ స్పీల్ కన్నా ఘోరంగా ఉంది వాళ్ళ ఇంట్లో. సరే పోను, ఎట్లా నడిపిస్తాట వెళ్ళిపోదాం. నేను చెబుతున్నాను, వింటున్నాను, సరిపోయింది. ఏంటి? దేవుడే మన సహాయకుడు. ఏంటి? కోపం బాగా ఎక్కువ అన్న వాళ్ళు ఎవరు? నాకు లాంటాడు. ఏంటి? మన అనంతక్కకే కోపం లేదు, అందరికీ నడుస్తుంది. ఏంటి? కోపం బాగండి నాకు. కొన్నిసార్లు తట్టుకుంటా కానీ కొన్నిసార్లు వచ్చేస్తాను. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి? ఈ కోపం అనే రాయి తీసేదా? ఎవరెవరు కోపపడ్డారో అవన్నీ ఒప్పేసుకుందాం. ఏంటి? ఆ రాయి తీసేసామా? అబద్ధాలు. నెక్స్ట్ అబద్ధికులు. ఎవరెవరి అబద్ధాలు లేని మొత్తం ఒక రాయి తీసేస్తాం. ఏంటిది? బూతులు. రామారావు గారు విన్నారయ్యా? బూతులు తిడుతున్నావా? మానేశాడంట, రాయి తీసేశాడు. ఏంటి? ఒక రాయి ఇలా తీసుకుంటా ఉంటే అవతల వాళ్ళు ఎవరు కనబడతారు? ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, గోడ అడ్డుంది అక్కడ. ఏముంది? ఎక్కడుందండి? ఎక్కడుందో బైబిల్ అంటారని మీరు. ఏంటి? ఆయన అన్నాడు, నేను ఎనకపోవడం గల కారణం ఇదే. ఏంటి? ప్రార్థన చేసినప్పుడు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, కాపాడు, దీవించు, ఆశీర్వదించు, కృప చూపించు, దయ చూపించు, వెళ్తున్న ప్రయాణంలో తోడుగుండు, వస్తున్న ప్రయాణంలో తోడుగుండు. నేను మాత్రం శుద్ధ హృదయం కాకుండా ఏంటి? నోరు తెరిస్తే కంపేక. దేవుడు సహాయం దొరికిద్దాం మనకి. బైబిల్ చెప్తున్న మాట ఇది. హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఈజీగా అలాగ అడుగుతాం. అయ్యా నేను కోపం అనేది తీసేశారు. ఆయా బూతులు అన్నది, అబద్ధాలు అన్నది ఎవరికి తిరిగి ఏది ఇవ్వాలో ఇచ్చేసా. ఏది మన సహోదరులు, మా
మొదటి శనివారం మనకి అక్కడ జరుగుతుంది కదా. ఎక్కడ జరుగుతుంది? బైబిల్ రోడ్లో. తర్వాత నుంచి రెండో శనివారం జరుగుతులే. అయితే వాక్యం చెప్పిన తర్వాత చాలాసేపు చెప్పాం వాక్యం. చిన్నాపుల్ గారికి ఫోన్ చేస్తే ఆ రోజు సాయంత్రం అన్నాడు, నేను ఇవాళ ఒకటి వదిలేసుకుంటున్నానయ్యా. ఏంటంటే ఫోన్లో వార్తలు చూస్తున్నాను. ఫోన్లో ఏం చూస్తున్నానంట, వార్తలు చూద్దామని చూస్తే ఏ పడితే వచ్చేస్తున్నాయి. చాలా పెద్ద వయసు ఆయన పాప. ఏ పడితే చెత్త చెదారం అన్నీ అవి కూడా చూస్తానయ్యా. ఇక అందుకని నేను మానేస్తున్నానయ్యా. ఇక దాని జోలి నాకు ఆశ్చర్యం వేసింది. ఇక సాధ్యమంత వరకు తిండి అయినా ఒక్కడు మానేస్తారు, కానీ సెల్ ఫోన్ మాత్రం ఎవరో అంత కష్టం ఉందమ్మా. అలా ఉంది పరిస్థితి. నేను చెప్పింది కరెక్టా తప్ప చెప్పండి. ఏంటి అమ్మో, చాలా మంది అంటారు చూసావా, పలానా యాత్రకి వెళ్ళాను, పలానా వదిలేసాను అంటారు చూసావా. అట్టగా నేను ఇవాళ నుంచి దాన్ని అట్లాగే మనం కొన్ని వాటిని ఇడిచిపెట్టినప్పుడే దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. ఆయన కనికరము మనకుండును గాక. ఎవరైతే అతిక్రమలు ఒప్పుకుంటారో వారు ఏం చేయబడతారంట చెప్పాలి. 28:13 సామెతలు చదవండి ఒకసారి. ఏం చేస్తాం చెప్పుదాం ఒకసారి. 28 చదవండి ఒకసారి. కనికరము పొందును. ఏం పొందాడంట? ఏం పొందాడు చెప్పండి. నేను చెబుతాను. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. మీరేం చెప్పమాలే, వీళ్ళేదో 4 చేస్తే సరిపోదు. అట్ట ముందుకెళ్ళిపోతుంది. ఏంటి ఒక మాట చెబుతున్నాను ప్రియమైన దేవుని పెట్టారా. బైబిల్లో ఇశ్రాయేలు ఎడలను శుద్ధ హృదయుల ఎడలను ఆయన ప్రామిస్ చేశాడు. ఏంటంటే ఖచ్చితంగా చెప్పాడు, ఆయన దయ చూపుతాడు. ఆయన దయ మన మీద ఉండిద్ది. ఆయన దయ చూపమంటే కానాని స్త్రీకి ఫస్ట్లో చూపలేకపోయాడు. తను ఎప్పుడైతే శుద్ధ హృదయంగా ఇశ్రాయేలు సంతానంలో వచ్చేసిందో ఖచ్చితంగా దేవుడు, అమ్మా నీ విశ్వాసము, నువ్వు అడిగినట్టే, నువ్వు కోరినట్టే నీకు మేలు జరుగును. ప్రార్థనా జీవితంలో మీరు ఎన్నిసార్లైనా ప్రార్థన చేయండి, ఎన్ని సంవత్సరాలు వెళ్ళండి, మీరు కనుక హృదయం శుద్ధి చేసుకోలేకపోతే దేవుని దయని సంపాదించుకోలేరు. హృదయం శుభ్రంగా చేసుకుంటే పరలోక రాజ్యం వెళ్తారు. ఇక్కడ ధైర్యంగా ఉంటారు, ఇక్కడ సమాధానంగా ఉంటారు. ఏదొచ్చినా ప్రభా నువ్వు చెప్పినట్టు నేను చేశానుగా, ప్రభా నువ్వు చెప్పినట్టు నేను చేశాను. కృష్ణలంకలో మేము సంవత్సరాలు ఉన్నాం. బాలాజీ నగర్ పక్కన కోటి నగర్ అని ఉండిద్ది. తెలుసా ఎవరికన్నా? కోటి నగర్ తెలుసా? సుధాకర్ గారు తెలుసా మీకు? పోలీస్ కాలనీ అంటారు దాన్ని. సంవత్సరంన్నర ఉన్నాం విజయవాడ వచ్చిన కొత్తలో. ఉన్నప్పుడు మాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు అమ్మగారు ఆ సహోదరికి ఒక మాట చెప్పారు, అమ్మ నీ భర్త తిరిగి రావాలన్నా, నీ కుటుంబం కట్టబడాలన్నా రాజకీయ నాయకుల వల్ల అవలేదంటున్నావు, పెద్దల వల్ల అవలేదంటున్నావు, బంధువుల వల్ల అవలేదంటున్నావు, మీరు ఆస్తిపరులు అంటున్నారు. ఒకటి, నీ హృదయాన్ని శుభ్రపరుచుకొని నీ హృదయాన్ని సరి చేసుకుంటే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. దేవుడు మాట్లాడతాడు. మాతో దేవుడు మాట్లాడాడు, మీతో కూడా దేవుడు మాట్లాడతాడు అని చెప్పినప్పుడు ఆవిడ ప్రతిరోజు ఇంట్లోనే పాపం 11ంటికి ప్రార్థనలు కూర్చుంటే, ఎన్నింటికి చెప్పండి? 4 వరకు ప్రార్థన చేసుకున్నానంట. నేను ఒకసారి బైబిల్ ఇస్తే అపోస్తుల కార్యం అయితే చదివానయ్యా, రోజుకి ఇన్ని పేజీలు చదువుతున్నానని చెప్పింది. ఏమేం చేస్తుందో ఆచారంగా అన్ని ఒప్పుకుంది. ఎవరెవరిని ఎలా దూషించిందో ఒప్పుకుంది. బంధువుల్ని ఎలా ఇబ్బంది పెట్టిందో ఒప్పుకుంది. తెలిసిన ప్రతి పాపం ఒప్పుకోనుగా దేవుడు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అవుతున్నట్టు కల వచ్చింది. అయ్యా ఆ కీడి కల పోవాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే వారధి దగ్గర వాళ్ళ అబ్బాయి కేఎల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు ఇంజనీరింగ్లో, ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. 3 లక్షల శాలరీ అంత వస్తుంది అతనికి. అతను ఆ యాక్సిడెంట్ అయింది, బండికి ఇతనికి ఏం దెబ్బలు లేకుండా పెద్ద యాక్సిడెంట్లో కూడా దేవుడు తప్పించాడు. ఆమె చెప్పింది, దేవుడు చూపించాడయ్యా కల్లో, ప్రార్థన చేశాను, దేవుడు తప్పించాడు. ఆవిడ అసలు దేవుడు అంటే తెలియదు, చర్చికి ఎప్పుడు రాలా, చర్చి కంటే తెలియదు, చర్చికి వెళ్ళి ఎప్పుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళా. ఆవిడ చెప్పిన సువార్తతో బైబిల్ పట్టుకొని ఇంటికాడే ప్రార్థన చేసుకుంది. ఆవిడేముందంటే
నేను ప్రార్థన చేసుకుంటే కళ వచ్చిందయ్యా, ఆ కళలో నా భర్త ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో దేవుడు చూపించాడయ్యా అంది. నాకు ఆశ్చర్యం వేసింది. అవునమ్మా అన్న. అవునయ్యా, దేవుడు తీసుకొచ్చేస్తాడయ్యా అంటుంది. బాగా గట్టిగా అయితే 25 రోజులు అయింది బైబిల్ ఇచ్చి. ఎన్ని రోజులు అయింది? మనం బైబిల్ పెట్టుకొని ఎన్ని రోజులు అయింది? దేవుడు మాట్లాడాడమ్మా, ఎప్పుడన్నా సమయం ఏమన్నా మధ్యాహ్నం కేటాయించావా? మీ కొరకు బుధవారం శనివారం కూడా ఆరాధన జరుగుతుంది. అబ్రహ్మయ్య గారు చెప్పేవాళ్ళు ఉపాస ప్రార్థనలు కనబడేవాళ్ళు పరలోకంలో కూడా కనబడతారని. ఆవిడ ఒక మాట చెప్పింది, నీ భర్త వస్తాడు, అయితే నువ్వు ఒకటి సరి చేసుకోవాలని దేవుడు అర్థం చేశాడు. ఏంటంటే, ఏ వ్యక్తి అయితే నన్ను మోసం చేసి నా భర్తని నా పిల్లలకి నాకు కాకుండా తీసుకెళ్ళిపోయిందో, ఎన్నోసార్లు చేతులలో జాడిచ్చి శాపనార్థాలు పెట్టా, ఎంతమందికి ఆమె గురించి చెడు చెప్పానంటే లెక్కలేదు. కానీ దేవుడు ఆవిడ్ని ప్రేమించమని చెప్పాడు, ఆవిని క్షమాపణ అడగమని చెప్పాడు. నేను అన్నాను, అమ్మా అలాంటి వ్యక్తిని ఎలా క్షమాపణ అడుగుతావు, నీకు మోసం చేసింది కదా అని అడిగా. మాకు ఉదాహరణకు అడిగా ఆమె ఏమనిద్దా అని. అంటే ఆమె ఏమందంటే, అయ్యా దేవుడు మాట్లాడతాడన్నారు. మాట్లాడాలంటే హృదయం శుభ్రంగా ఉండాలన్నారు, పాపాన్ని ఒప్పుకోవాలన్నారు. నేను ఎన్నో చేశానయ్యా, ఎన్నో చేశాను. మతాల పరంగా చాలా చెప్పింది. ఎవరు ఎప్పుడు నాకు కల్లోకి వచ్చి మాట్లాడి జరిగిందని ఎవరు చెప్పలా. నా హృదయం ఎప్పుడు తేలి కావలేదు, నాకు ధైర్యం ఎప్పుడు పుట్టించలా. కానీ ఇలా మీరు చెప్పినట్టుగా బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే నా హృదయం తేలికైంది, నాకు పశ్చాత్తాపం వచ్చింది. నిజంగా నాకు దేవుడు నా భర్త వస్తాడని నమ్మకం కూడా వచ్చింది. ఒక మాట పాస్టర్ గారు అంది, అమ్మా చెప్పండి అక్క అంటే ఏమందంటే, మీరు ఒక అడ్రస్ చెప్పి ఆ డోర్ నెంబర్ చెప్పి ఏరియా చెప్పారనుకోండి, పలానా ముత్యాలంపాడు, పలానా టీచర్ కాలనీ, పలానా డోర్ నెంబరు అని చెప్పారనుకోండి, డైరెక్ట్గా వస్తాం. విజయవాడ రావటమే, ముత్యాలంపాడు ఇల్లు కనుక్కోలేం. విజయవాడ వెళ్ళాలి, ముత్యాలంపాడు వెళ్ళాలి, టీచర్ కాలనీ వెళ్ళాలి, డోర్ నెంబరు కనుక్కోవాలి. అప్పుడే. అట్లాగే నా సమస్య పోవాలంటే చర్చికి వెళ్ళో బైబిల్ పట్టుకోనాం సూత్రం కాసేపు అంటే అవదు. మీరు చెప్పారు చూసారా, డాక్టర్ గారు టాబ్లెట్ ఈ వాడితే జ్వరం తగ్గిద్దంటే ఎలా వాడతామో, మజ్జిగ తీసుకోవాలా, టీ తీసుకోవాలా, వేడినీళ్ళు తీసుకోవాలా అడుగుతారా? అడగరా? అట్లాగా ఏ కార్యం జరగాల్సిందే. కానీ ఏం చేయాలి? దేవుడు చేస్తాడంట, వాళ్ళు చేస్తాడంట, నాకు జరగాలి అంతే. నేను ప్రార్థన చేస్తా ఉంటే మీరు చెప్పారు, దయచేసి అమ్మగారు చెప్పారు, క్రైస్తవుడికి ఎవరు శత్రువులు ఉండకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఆమె మీద ద్వేషం పెట్టుకుంటే నాకు ఎవరు దూరం అయిపోతారు? నాకు నా భర్త కావాలండి, నాకు దేవుడు కావాలండి, నాకు ఆయన సహాయము కావాలి. నాకు ఇవన్నీ ఎందుకు వచ్చింది? నేను ప్రార్థన చేసేప్పుడే ఆమె అవతల ఆమె పేరు చెప్పి ఆమె కాళ్ళు పట్టుకొని, అమ్మా నేను ఎన్నోసార్లు ఇలా దూషించాను, శాపనార్థాలు పెట్టాను, నన్ను క్షమించండమ్మా అని కాళ్ళు పట్టుకొని ఏడ్చానండి. ప్రార్థనలోనే ఆమె నా ముందు ఉన్నట్టు ఊహించుకొని ఆమె కాళ్ళు పట్టుకొని నేను ఏడ్చానండి. ఆమె మీద ద్వేషం పగపోయింది అన్నారు. కొద్ది రోజులకి దేవుడి కృపల్ల తన కుమారుడికి మంచి ఉద్యోగం వచ్చింది, అక్కడ జాబ్కి వెళ్ళాడు. తన భర్త వచ్చేసాడు, కుమార్తె కూడా వివాహం అయ్యి రామరపల్లి మ్యారేజ్ చేశారు. ఒకసారి నేను వాళ్ళ ఊరు వెళ్తే, పల్లెటూరు, విజయవాడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ పల్లెటూరు వెళ్తే, అయ్యా ఈ పల్లెటూరులో చర్చ చేయాలయ్యా అని చెప్పింది. నా భర్తని దేవుడు నన్ను కలిపాడయ్యా అంటుంది. ఎవరు కలిపారు? ఏం చేసింది ఆవిడే? మందిరానికి వస్తాం, కానికేయటం, ఫాస్ట్ గారు వానారా అని వెళ్ళిపోయింది. ఏమన్నా అటుకేకాయలు ఇచ్చిందా పని? కట్ట రైస్ బియ్యం ఇచ్చిందా? ఏమన్నా పలవ పెట్టించిందా పని? ఏం చేసింది? ఎప్పుడైనా చర్చికి వెళ్ళిందా పాపం? కానీ ఏం చేసింది చెప్పండి, చెప్పాలి. ఏం చేసింది? ప్రార్థన ఒక్క మాటలో హాయికి ఇబ్బంది. మనం చేయట్లేదు ప్రార్థన. ఏ ప్రార్థన చేసింది? దేనికి అడుక్కుంది? పాస్టర్ గారిని కాపాడుకోవాలి, పాస్టర్ గారిని కాపాడు, వారి బిడ్డల్ని కాపాడు, సంఘాన్ని కాపాడని 25 రోజులు చేసింది అనుకోండి, బాగుండేది అంటారా? ఏం చేసింది అమ్మ? కూర్చొని ఏం చేసింది ఆవిడ? ఏంటి ఒక్కొక్క రాయి తీసేసుకుంది. ఎవరు దూషించిందో, ఎవరిని ఏం చేసిందో అన్ని సరి చేసుకుంది. ఆవిడకి సరి ఏం తెలియదు. కానీ దేవుడు కృపను బట్టి దుబాయ్లో తన కుమారుడు సేవ చేస్తున్నాడు, పరిచర్లో వాడబడుతున్నాడు, వాక్యం చెబుతున్నాడు, అనేక యవనస్తులు దేవుడు నడిపిస్తున్నాడు. మన దివ్య, ప్రియాంక,
మన జ్యోతి, మన సహోదరులు ఫస్ట్ విశ్వాసులు వీళ్ళందరూ, నాగేశ్వర గారు, పల్లయ్య గారు, వీళ్ళందరూ ఆ సండే స్కూల్ పిల్లలందరికీ వాక్యం చెప్పేవాడు ఆ కుర్రోడు. మన సైదులకి పొండికెళ్ళకి తెలుసు ఆ కుర్రోడు పేరు. అమ్మ సైదులు ఏంటి చక్కగా తెలుసు, బయటకు వచ్చినాళ్ళు. అందుకని విషయం ఏంటంటే మానవుడు వాక్యం చెబితే ఈ చిన్నపిల్లలు మార్మసి నడిపించినప్పుడు బోర్మటి ఏడుతో ప్రార్థన తెలుసు, ఆ ఏడ్చి ప్రార్థన చేసుకునేవాడు. ఏంటి అలాగ దేవుడు ఆత్మ పనిచేసేది. దేవుడు అట్టి రీతిగా కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సరే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నా ఏం చేసినా ఆవిడ మాత్రం ఆ విషయాల్లో మాత్రం మేలన్నది పొందుకుంది. దేవుడు దయ చూపును గాక. చెప్పండి అందరూ, దేవుడు దయ మనమే ఉండును గాక. మనం ఏం చేయాలి? ఆదివారం ప్రార్థన అవటమే. కొంచెం ఇవాళ పర్లేదు, కొంచెం మాదిరిగానే ముగిచ్చారు, వచ్చేవారం ఎలా ఉండిద్దో అని శుభ్రంగా వెళ్ళిపోయి మన పని మనం చేసుకుంటాం. మళ్ళీ యథారాజా ఏంటిదంటారు ఏంటి చక్కగా మన పని మనం చేసుకుంటాం. ఇక ఇవాళ నుంచి బైబిల్ పట్టుకుందాం, ఇవాళ నుంచి రోజుకి ఇన్ని అధ్యాయాలు చదువుదాం, ఇవాళ నుంచి ఏకాంతంగా దేవుడి సన్నిధిలో గడుపుదాం, ఇంకా నాకు ఎందుకు దేవుడు నాతో మాట్లాడడం, ఎందుకని నా జీవితం మారదు, ఇలా నిర్ణయాలు ఏం తీసుకుందామంటే అయ్యగారు చెప్పినప్పుడు బాగానే ఉంది, కానీ మరి పరిస్థితి ఎన్ని పనులు లేవు మనకి. ఏంటి చాలామందికి మరి ఏంటో కానీ అన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది. దేవుడి పని, చర్చి పని, ఏంటి లేకపోతే సంఘంలోకి ఉపయోగపడే పని, ఇలాంటి పనులు చేయడానికి మాత్రం టైం ఉంటారు. ఇట్లా నిన్న యూత్ మీటింగ్ జరిగింది. 11ంటికి వచ్చారు జనాలు, ఉదయం 12 దాకా ఏకాంత ప్రార్థన చేసుకోమన్నాడంటే వెంకటరాబాద్. గొలుసు ప్రార్థన చేయమన్నాడంటే చర్చిలో వచ్చిన వాళ్ళందరినీ సాయంకాలం కోవడం కోసం. 5ంటికి కూడా ఉరిమింది. 4:30 దాకా వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు గొలుసు ప్రార్థన. నాకు మొన్న నైట్ నుంచే బాగా జ్వరం వచ్చినట్టుగా ఉంది. దగ్గర 5:30, 6 అయిపోయింది, 6:30 అయిపోయింది. ఒకసారినేమో హాస్పిటల్ కాడికి వస్తా అని చెప్పాం. ఇక్కడేమో 6-5 నిమిషాలకే స్టార్ట్ చేశారు. అయ్యా ఏదో రకంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం రండి అయ్యా అంటాడు. సర్లే అని చెప్పి ఇక్కడ మన వాళ్ళని పంపించి, అయ్యా ఏదో రకంగా హాస్పిటల్ మీరు వెళ్ళండి, ఇటు టైం సరిపోయేలాగా లేదని నేను అటు వెళ్ళాను. ఫస్ట్ మెసేజ్ ఆయన చెప్పాడు, దావీదు గురించి చెప్పాడు. మధ్యాహ్నం దావీదు నిద్రపోయి 5ంటికి లేచును. ఎన్నింటికి లేచాడు చెప్పాలి? మధ్యాహ్నం ఎవరు నిద్రపోయారు? దావీదు నిద్రపోయి నిన్న పడుకునే ఉన్న బాలేదని. ఏంటి ఎన్నింటికి లేచును? నా వైపు చూడండి అమ్మ ఒకసారి. ఏంటి ఎన్నింటికి లేచును? 5ంటికి లేచి ఏం చేస్తాడు ఆయన? చూడకండి, బాగా ఇబ్బంది వస్తే మధ్యాహ్నం 10 నిమిషాలు పావుగంట పడుకోండి, 1-2 గంటలు పడుకున్నారా బద్దగస్తా మీరు అన్నాడు. నేను కారులో ఉండి నిన్నాను వాక్యం. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా మధ్యాహ్నం బైబిల్ చదువుతాను, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాను, పడుకోవడం మాత్రం పడుకోను. ఎందుకు ఈ దేహం ఇచ్చింది ఎందుకు ఏంటి అనిపించింది మాట. వాక్యం వింటా ఉంటే మనకి కొన్ని విషయాలు మంచి అర్థమైతే మాట. ఆన్లైన్ ప్రేయర్లు 30 రోజులకి 20 రోజులు చేశారంట. ఏసన్న గారి గురించారా మన పోయినసారి చెప్పింది. మనం సభలు పెడితే నైట్ నిద్రపోయిన రోజులు లేవంట. ఎంతగా ఈ దేహాలు వాడుకున్నారు, ఎంతమంది వెలిగించారు. ఎప్పుడు చూసిన అడ్డు తోమడానికి, ఏంటి బట్టలు ఉతకడానికి, ఎప్పుడు చూసిన ఏంటి లోకంలో పని చేసుకుంటానికి. దేవుడి చిత్తంలో మీరున్నారు భక్సింగ్ గారి లాగా, దేవుడి చిత్తంలో మీరున్నారు ఏసన్న గారి లాగా. దేవుడు మిమ్మల్ని వాడుకొని గాక, చేతులు పైకి ఎత్తన దేవుడు నన్ను వాడుకొని గాక అని చెప్పండి. నీ పట్ల దేవుడి చిత్తం ఉంది పిల్లరా. ఈ దేహాన్ని దేవుడు మహిమ కొరకే వాడండి, ఈ నోరుని దేవుడు మహిమ కొరకే వాడండి. దేవుని సన్నిధిలో హృదయమంతటితో చేయడు చాపండి, ఇక నుంచి నా దేహం దేవుని మహిమకరంగా వాడుకొని గాక. ఆమేన్. అంటే ఎవరు పని చేయాలి మనం? చెప్పండి ఎవరు పని చేయాలి మనం? ఎవరు పని చేయాలండి? నువ్వు లోకంలో ఎంత చేస్తున్నా ఉపయోగం లేదు. ఒక్క మాట, దేవుడు ఆ సహోదరికి తన భర్తను తీసుకొచ్చాడా తీసుకురాలేదా? దేవుడు మనకి మేలు చేస్తాడు పిల్లరా. శుద్ధ హృదయులకి ఆయన దయాళుడై ఉన్నాడు. ఏ హృదయులకి? బైబిల్లో ఉండిద్ది. ఎవరు ధన్యులు అంటే హృదయ శుద్ధి గలవారు, ఆత్మలో కపటం లేనివాడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు. కీర్తన ఉందా లేదండి? తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అని ఉంది. అవునే కదండి? లోకంలో భూ సంబంధమైన పేరు ప్రఖ్యాతులు బిల్డింగ్లు ఉంటుంది అనేయడం లేదు. ఎందుకంటే అబ్బా వారి జీవితం పరలోకం అనిపిస్తారు భూమి మీద. వారి జీవితం ఎలా అనిపిస్తారు భూమి మీద? చెప్పండి అందరూ. ప్రార్థన చేసేప్పుడు ఈ వారం అంతా మనం ఏం చేయాలి చెప్పండి? ఆదివారం ఆరాధన అవగానే ఏం చేయాలి మనం? ఏంటి ఎవరైతే ప్రార్థన రాలేకపోయారో, చాలామంది ఇంకా వ్యసనాల్లో ఉన్నారు మనోళ్ళు.
ప్రార్థన అవటమే ఇంటికి వెళ్ళిపోయి లైట్గా టిఫిన్ ఏదో చేసుకొని ఏంటి అయ్యా మేము పలానా ఇంటికి వెళ్తాం ఇవాళ పలానా కలిసి వస్తాం, ఇంకా చర్చిలో ఏం పని ఉంది పెండింగ్ ఉంటే అక్కడికి వెళ్తాం, ఇంకా నెక్స్ట్ అయ్యా మీరు మసాబాద్ వెళ్తున్నారా, పైబుల్ రోడ్ వెళ్తున్నారా చెప్పండి, ఇదిగో ఈ దేవుడి దైవాలు బతుకున్నానయ్యా, ఎప్పుడో మట్టిలో కలిసిపోవండి చెప్పండి, ఎవరన్నా ఎప్పుడో మట్టి కలిసిపోండి దేవుడి దైవాలు బతుకున్నాను. మరి నేను వెళ్తుంటే ఎవరు రారంటే నాయనకలు నాకు రారేంటండి, ఎందుకు దేవుడి దైవాలు బతికిచ్చాడు మాట్లాడండి ఎవరు ఏంటి తలక మాసం సార్ తీసుకొని లైన్ చేసుకుంటాక ఏంటి. ప్రియమైన దేవుని సన్నిధి దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో మనం అందరినీ దేవుడు వాడుకొని కాక గట్టి నిర్ణయం తీసుకుందాం. దేవుడు మనం వాడుకుంటాడు. ఎవరు వాడుకుంటారు? మన సంఘస్థులు బలహీనల్ని పట్టించుకుంటే నిజంగా చెబుతున్నాము, ఆ ఇల్లు గ్యారెంటీగా పడేసి ఇక్కడ పెరిగిద్ది, అవకాశం ఉంటే అక్కడ 2-3 ఫ్లాట్లు కొనేసి అక్కడ కూడా పెరిగిద్ది. మనకి అందరూ పని చేస్తే తాగుబోతులు వ్యసనాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు తెలిసినాడు. కనీసం ఫోన్లన్నీ చేసుకోవాలి కదా ఉదయం లేచి మనం, అవునా కదండి. ఏం పోయింది ఫోన్ చేయట్లేదు ఎవరికి మనం రోజు మొత్తంలో. అయ్యా అవకాశం ఉంటే రండి అయ్యా అని ప్రేమతో అడిగితే ఒకరోజు కాకపోతే ఒక మాట చెబుతున్నాను, కంటిన్యూగా రమేష్కి ఫోన్లు చేస్తూ ఉండేవాళ్ళు అంట మనోళ్ళు. బందర్ రోడ్లో ఉండేవాడు రూములో, రోజు ప్రార్థన ఉన్నప్పుడల్లా ఆ రోజు చేసేవాళ్ళంట. సాయంత్రం ప్రార్థన ఉందయ్యా, రేపు ప్రార్థన ఉందయ్యా. మొహమాటంతో వచ్చాడు, వాక్యంతో పట్టబడ్డాడు, 4 సార్లు వచ్చి మారుమూసి పొందాడు. ఇప్పుడు ఎక్కడ సేవ చేస్తున్నాడు చెప్పాలి. ఒకరోజు నిన్న యూత్ మీటింగ్ వచ్చాడు, ఆయన చక్కగా దేవుళ్ళు బలపడ్డాడు, మంచిగా ఉంటున్నాడు, తన భార్య అవుతుంది. ఆయన ఉపవాసం ఉండి చర్చిలో ప్రార్థన చేసుకుంటే ఒక మనసు వచ్చిందంట, నీ జీవితంలో నువ్వు కైని మానలేవు అని కళ్ళ ముందు కనపడి ఒక స్వరం వినపడుతుందంట. అమ్మో నా వల్ల కాదనుకుని బయటికి వెళ్ళిపోయి వెళ్తానే కైనిప్పుకొని వేసుకున్నాడు. తర్వాత తాగుడు, ఇక అప్పుడప్పుడు వారానికి ఒకసారి తాగుడు, రోజు తాగడం బింగ్ చేశాడు. మన వాళ్ళు అందరూ అంట అక్కడ ఎల్టూరు విశ్వాసులు అందరూ ఎవరో ఒకరు పద్దాగా ఈయన తాగినా సరే, నువ్వు తాగితే తాగేవాళ్ళ నువ్వు రాయా ఆయన పద్దాగా ఫోన్ చేసేవాళ్ళంట. దగ్గర 5 నెలల నుంచి ఫోన్లు వస్తానే ఉన్నాయంట. దేవుడు కృపను బట్టి నిన్న పట్టబడ్డాడు, వచ్చాడు నిన్న మందిరానికి. ఏంటి నిన్న యూత్ మీటింగ్ వచ్చాడు, ఫోన్లు వ్యర్థమైనయా ఏంటి. మన ఇంటి పక్కన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంటి ఎదురు వాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లారా. ఏంటి ప్రార్థన అవ్వటమే ఏదో మనం కాబట్టి గొప్ప వాళ్ళు అన్నట్టుగా. ఏంటి నాకు రావట్లే తేపులు కూడా తేపాలంట. ఏంటి ఇక డ్యూటీ ఎక్కితేట మార్చుకుంది ఎందుకు నిన్ను డ్యూటీ ఎక్కుతాక. ఏంటి పిల్లారా, మన పని మనం చేయాలి. ఎవరి పని చెప్పండి, ఇదే నా పని. డిఎల్ మూడి గారు అంటాడు, ఏంటయ్యా ఈ టైంలో ఇదే నా పని అంటాడు. ఏమంటాడు తెలుసా? డిఎల్ మూడి గారి గురించి తెలుసా? నైట్ 11 రోజు ఒకరికైనా సాక్ష్యం చెప్పిన పడుకున్నాడు, సడన్గా లేచి వచ్చింది, 11 అయిపోతుంది. రోడ్డు మీద అటు ఇటు తిరుగుతుంటే ఎవరో బయట ఉన్నాడు, అయ్యా యేసుప్రభువు నమ్ముకున్నావా అన్నాడు. మామూలుగా లేదని చెప్పాడు ఆయన. వారిని నీ పని చూసుకో, నా పని ఇదే అని చెప్పాడు. ఏం చెప్పాడు? దాసన్నయ్య అంటే 8:30కే ఫోన్ ఎత్తిపోతేట. ఎందుకు దేవుడు మార్చుకున్నాడు తాగుబోతుని. ఏంటి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఏంటి కనీసం 8:30కల్లా ఉపాస ప్రార్థన ముగిచ్చేస్తున్నాం. ఇంతవరకు లాగా లేదు కదా. ఎప్పుడన్నా సమయం ఉంటుందంటే ఆదివారం ఒక అరగంట అటు ఇటుగా ముగిస్తున్నాం. ఏంటి మన సమయం దేవుడి కొరకే ఉండాలి. ఎవరి కొరకే ఉండాలి? అంతటను అందరూ సేవ చేసి ధన్యత దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. ఈ మాటగా అనేతం గట్టిగా ఆమెన్ చెప్పండి. గట్టిగా ఏంటి నేను సేవ చేస్తాను చెప్పండి పక్కన వాళ్ళకి. దేవుడు చిత్తంలో నేను ఉన్నాను చెప్పండి. చెప్పాడమ్మా రాజాన్ని కూడా థ్యాంక్స్ ఇచ్చాడు. నేను చూసా హేమక్క. ఏంటి అక్కడ హైవే పక్కన మందిరం వేసేయటం ఇక మనం వైట్ సూట్ నాకు కొట్టిచ్చారు, అన్నయ్య కొట్టిస్తాం ఇక. ఆమేన్. ఏంటి అసలు ఒకసారి ఊహించుకోండి, బ్రదర్ వాళ్ళంతా సూట్ వేసుకుని ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినట్టుగా. ఇవాళ సీనా నేను అడిగా ఇక్కడ పిలిచి ఒక 5 నిమిషాలు చెప్పండి అంటే చలపతి గారిని అడిగాను. ఏంటి ఇప్పుడు రామారావుని చెప్తాడు అనుకో కాసేపు ఆగి. ఏంటి మన దినేష్ గారిని అడిగాను. దేవుడి రాజు గారు అయితే గోపి అని వీళ్ళు అడిగింది, వాడు ఏమంటే కొట్టాడు తలకాయని. గోపి తలకాయని కదా ఆయన తలకాయని. ఇల్లయ్య గోపి అంటున్నాడు. అయ్యింది కొట్టలేదన్న. గోపిని కొడితే ఆయనకే దెబ్బ తగిలిద్దని తెలుసు ఆయనకి. ఏంటి అవునా కదా, నేను కొట్టను. ఏంటి విషయం ఏంటంటే సరి చేసుకుందాం. మన డ్యూటీ ఒకటే. ఏ డ్యూటీ చెప్పండి? హృదయాన్ని సరి చేసుకుందాం. నీ బిడ్డల్ని దేవుడు తలగా చేస్తాడు.
నీ పక్షాన్ని దేవుడు ఉంటాడు, దేవుడు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే చలపతి గారు ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, ఎవరి కాళ్ళే చిన్న ప్రార్థన.